ధర్మం చేయండి బాబు. బాబు ఏదైనా ధర్మం చేయండి బాబు. ఏ బాబు కావాలమ్మా? చంద్రబాబు కావాలా, శోభన్ బాబు కావాలా? మహేష్ బాబు కావాలి. సంబంధం మాట్లాడతావా ఏంటి? వీడికెందుకో ముష్టికొస్తే ముష్టి వేయకుండా కష్టపడుతున్నాడు. ఇంత అందంగా ఉన్నావు, నువ్వు ముష్టిదానివా? నాకు అసలు నమ్మబుద్ధి కావడంలే. అదేటో మన జనాలు మన పోస్టులు అమ్ముకుందానికి ఫేమస్ చేశాను. నువ్వు కనబెట్టలేదు కదా, వదిలేను. కానీ నీకెందుకు? ఏదైనా పడే వెళ్ళిపోతాను. అయినా ఇంత మంచిగా ఉన్నావు కదా, ఎక్కడైనా కష్టపడి పని చేసుకోవచ్చును కదా. ఈ అడుక్కోవడం ఎందుకు? ఏంటి అడుక్కోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఎంత కష్టమో నీకు తెలిసినా? ఉదయాన్నే లెగిసి ఏదైనా గుడికి వెళ్ళి అడుక్కుందామంటే నాలాంటి వాళ్ళు అక్కడ 10 మంది ఉంటారు. ఎవడో ఒకటి 10 రూపాయలు వేసాడు అనుకో, ఆ 10 రూపాయల కోసం 10 మంది ఫైటింగ్ ఆడాలి. ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఏదో ఊరెళ్ళి అడుక్కుందామంటే నాలాంటి ముష్టిలే ఈ ఊరు నాది, ఈ వీధి నాది అని నాతో గొడవలు. పోనీ ఎలాగో ఒకలాగా ఇంటింటికి వెళ్ళి అడుక్కుందామంటే ఒక ఇంటి ఓనర్ అమ్మ పోయిరా పోయిరా అంటది. పోనీ ఇంకొక ఇంటికి వెళ్ళి అడుక్కుంటే ఆ అమ్మ ఇంట్లో ఎవ్వరు లేరు వెళ్ళిపో అంటది. ఎవరు లేని ఇంట్లో ఆ అమ్మ ఏం పీకుతుందో. కొంతమంది దుక్కలాగా ఉన్నారు, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహాలు. ఇంత కష్టపడితే గానీ ఒక రూపాయి రాదు సార్. ఏంటి ముష్టోళ్ళు నిన్ను కష్టాలు ఉన్నాయా? ఉండు, డబ్బులు వేస్తాను నీకు. ఇచ్చిన 2 రూపాయలకి నా టైం